హాయ్ గుడ్ మార్నింగ్. నా పేరు గోపి. ఈరోజు టాపిక్ మన బలహీనతలు. మన బలహీనతలు అంటే అలసట, అజ్ఞానం, భయం, కోపం, మతిమరుపు, అహంకారం ఇవన్నీ మన బలహీనతలు. అలసట అంటే ఏ పని చేయాలని అనిపించుకోవడం. జ్ఞానం ఏ పని చేయడానికి ఇష్టపడకపోవడం. భయం ఏ పని ప్రతి చిన్న విషయానికి భయపడడం. అహంకారం తప్పుల్ని అంగీకరించకపోవడం. మొహమాటం అవసరమైన దాన్ని అడగలేకపోవడం. సో, మన బలహీనతల్ని ఎలా జయించాలి? మన బలహీనతల్ని జయించడానికి 3 టాపిక్స్ ఉన్నాయి. అవి ఒకటి అవగాహన కలిగి ఉండాలి. క్రమశిక్షణ అవసరం. సాధించడానికి కావలసిన మార్గాలు ఏమిటి? అవగాహన కలిగి ఉండటం అంటే మన బలహీనతలు ఏమిటో తెలుసుకోవటం. ఆహ్, నెక్స్ట్ నిరంతరం బలహీనతల మీద మన బలహీనతలు ఏమిటో వాటి మీద పనిచేయడం ద్వారా మన బలహీనతని అధిగమించవచ్చు. క్రమశిక్షణ ఏ పని చేయాలన్నా క్రమశిక్షణ చాలా అవసరం. ఒక ప్లాన్ వేసుకొని వర్క్ చేయడం ద్వారా మనం విజయాన్ని సాధించవచ్చు. అదే ఏ ప్లాన్ లేకుండా పోతే మనం ఎప్పటికీ మన బలహీనతల్ని జయించలేము. విజయం ఎప్పటికి రాదు. భయాన్ని పోగొట్టుకోవాలి. అసలు భయాలు అంటే ఏమిటి? కొంతమందికి కొంతమందికి ఎత్తైన ప్రదేశం చూస్తే భయం. కొంతమందికి నీళ్ళని చూస్తే భయం. కొందరు ప్రతి చిన్న విషయానికి భయపడతారు. భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఎత్తైన ప్రదేశం చూస్తే భయం కాబట్టి ఎక్కువ సార్లు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి కిందికి చూడటం ప్రారంభించాలి. ఇలా మెల్లమెల్లగా మన భయాన్ని అధిగమించవచ్చు. ఇంకా ఏది చేస్తే మనకు భయం? ఉదాహరణకు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలంటే మనకి భయం. కాబట్టి కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడం ద్వారా మన భయాన్ని మనం అధిగమించవచ్చు. టెన్షన్. కొందరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. అలా కాకుండా నేను ఎందుకు టెన్షన్ పడాలి? టెన్షన్ పడటం వల్ల ఉపయోగం ఏంది? కాబట్టి నేను టెన్షన్ పడకూడదు. ఇప్పటి నుంచి నేను కూల్‌గా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. సో, అనవసరంగా కంగారు పడకూడదు. ఇలా అనుకుంటూ ఉంటే మెల్లగా మన టెన్షన్‌ని అధిగమించవచ్చు. కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే టెన్షన్, భయం కాబట్టి మనం కొ మెల్లమెల్లగా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఇలా మనం టెన్షన్‌ని భయాన్ని అధిగమించవచ్చు. భయాన్ని అధిగమించకపోతే అధిగమించలేకపోతే ఏమవుతుంది? మన బలహీనతల్ని అధిగమించకపోతే మనం మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. మనకి జీవితంలో ఎదుగుదల ఏమీ ఉండదు. మనకి నిర్లక్ష్యం ఏర్పడుతూ ఉంది. ఏ పని చేయాలన్నా నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాము. జీవితం చాలా నిర్లిప్తంగా ఉంటుంది.
పాజిటివ్‌గా ఆలోచించలేము. కాబట్టి మన బలహీనతల్ని మనం అధిగమించాలంటే మొదటగా పాజిటివ్‌గా ఆలోచన చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నేను ఈ పని చేయగలను, సాధించగలను అనే గట్టి నమ్మకంతో ప్రతి పని చేయాలి. అప్పుడు మన బలహీనతల్ని అధిగమించవచ్చు. సో, ఏ పనైతే మనం చేయగలమో ఆ పనిని మొదటగా చేయాలి. తర్వాతగా మన బలహీనతల మీద దృష్టి పెట్టి ఆ పనిని కూడా చేయడం ద్వారా మన బలహీనతల్ని చాలా తొందరగా అధిగమించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భయం. అతను ప్రతిరోజు ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం ద్వారా అతను ఇంగ్లీష్‌లో చాలా బాగా మాట్లాడగలవాడు. ఒక ఉదాహరణకు ఒక విద్యార్థికి ఆహ్, లెక్కలు మ్యాథ్స్ మ్యాథ్స్ పరీక్ష అంటే భయం. అతను మ్యాథ్స్ అంటే అసలే చాలా భయం. కాబట్టి అతను ప్రతిరోజు మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉండాలి. మ్యాథ్స్ ఫార్ములాస్ చదువుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు అతను నేర్చుకోవడం ద్వారా అతను మ్యాథ్స్ అంటే భయం పోతుంది. సో, పరీక్షల్లో అతనికి మంచి మార్కులు వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలంటే భయం. అతను ప్రతిరోజు పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్ తీసుకొని దాని మీద మాట్లాడడం చేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా అతనికి మాట్లాడడం ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలన్నా అతను చాలా చక్కగా మాట్లాడతాడు. సో, ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన బలహీనతల్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. మానసిక బలహీనతలు, భౌతికమైన బలహీనతలు అంటే ఏమిటి? మానసికమైన బలహీనతలు అంటే ఒక కుర్రవాడి స్నేహి స్నేహితులు సినిమాకి వెళ్తున్నాడు. సో, అతని ఇంట్లో వాళ్ళు తన తల్లిదండ్రులు అతన్ని సినిమాకి వద్దన్నారు. అతనికి కలిగే బాధ మానసికమైన బాధ. భౌతికమైన బాధ అంటే బలహీనతలంటే అలసట, అజ్ఞానం, ఆరోగ్యం బాగోపోవటం. ఆరోగ్యం బాగోపోతే దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు సాధన చేయాలి. ప్రతి చిన్న విషయానికి మానసికమైన బలహీనతలంటే ప్రతి చిన్న విషయానికి ఆలోచించి బాధపడటం. ఓటమిని విజయంగా మార్చుకోవడం ఎలా? సో, ఆహ్, మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వాటిని మరల చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను? ఈసారి నేను ఆ మిస్టేక్ నుండి నేనేం చేయాలి? థామస్ అల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిలయ్యాడు. బల్బు కొనటంలో థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొనటంలో 1000 సార్లు ఫెయిలయ్యాడు. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని అతను ఒక పాఠంగా నేర్చుకున్నాడు. సో, ఓటములన్నిటిని ఒక పాఠంగా నేర్చుకోవడం ద్వారా మాత్రమే అతను ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టగలిగాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టం వచ్చింది. సో, అతను ఎక్కడ నష్టం వచ్చిందని తెలుసుకోవాలి. లేకపోతే అతను పూర్తిగా డీలపడిపోతాడు.
కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిస్టేక్ తెలుసుకొని ఆ మిస్టేక్‌ని మళ్ళా చేయకుండా ఉండటం ద్వారా అతను బిజినెస్‌లో ఎక్కువ లాభాలు ఎక్కువ లాభాలు తెచ్చుకోగలడు. కాబట్టి మిస్టేక్స్‌ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ వల్ల వచ్చే విజయాలు. ఏ పని చేయాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యం. జీవితంలో ఎదిగిన వాళ్ళు ఒక క్రమశిక్షణ ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలరు. ఈరోజు నేను ఈ పని చేయాలి. నేను ఆహ్, ఒక 2 నెలల్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ నేను సంపాదించాలి. ఇలా టార్గెట్స్ ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు నేను పవర్ బిఐ మీద జాబ్ సంపాదించాలి. నేను 2 నెలల్లో పవర్ బిఐ మీద జాబ్ సంపాదించాలి. వాటికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్లు మొత్తం నేను ప్రిపేర్ అవ్వాలి. వాటికి నేను సమాధానాలు ఎలా చెప్తున్నాను? వీటన్నింటిని నేను ప్రాక్టీస్ చేయాలి. నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి విజయం లభిస్తుంది. కాబట్టి క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేకపోవటం వలన చాలామంది సమాజంలో ఆగమైపోయారు. వాళ్ళకున్న బలహీనతలేందంటే త్రాగుడు, ఆల్కహాల్ తాగటం, సిగరెట్స్ సిగరెట్స్ తాగటం ఇలా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకో పాడు చేసుకునేవారు. సో, వాళ్ళు తాగుడుకి బానిసై ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలా రకరకాల బలహీనతల వలన వాళ్ళు ఏమి విజయాన్ని సాధించలేకపోయారు. థాంక్ యూ.